ఓ వ్యక్తి తనకు డబ్బులు అప్పుగా ఇవ్వలేదనే కోపంతో జిల్లా కేంద్రంలోని చీరలవిధికి చెందిన ఓ మహిళను హత్య చేసిన ఘటన ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న గద్వాల పోలీసులు వారం రోజుల్లోపే కేసును ఛేదించి నిందితుడిని కటకటాలనికి పంపారు. ఇందుకు సంబంధించిన వివరాలను జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. నెల 2వ తేదీన గద్వాల టౌన్లో లక్ష్మి అనేటటువంటి మహిళ తన ఇంట్లో చనిపోయి ఉండటం జరిగింది. వెయిట్ చేసుకొని అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా గద్వాల టౌన్ సిఏ, మిగతా ఎస్ఐస్తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత రామిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈమె దగ్గర ఉన్నటువంటి మెడలో ఉన్నటువంటి బంగారు తాడుని కాజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆమెను మర్డర్ చేసినట్టు తెలిసింది మనకి. వివరాల్లోకి వెళ్తే ఈ రామిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆన్లైన్లో బెట్టింగ్స్కి వీటికి అలవాటు పడి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఒక 20-25 lakhs దాకా పోగొట్టుకోవడం జరిగింది. ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో లక్ష్మి, ఈమె వడ్డీ బిజినెస్ చేస్తూ ఉంటుంది. అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రోజువారీ వడ్డీ కలెక్ట్ చేయడం ఇట్లా జరుగుతుంది. సో ఈ అక్యూజ్డ్ ఆమెను కూడా ఒక 2 lakhs to 3 lakhs వరకు అడగటం జరిగింది. ఆమె దానికి నిరాకరించడంతో ఆ రోజు కూడా 2వ తారీఖు కూడా ఆమెను అడగటానికి వెళ్ళాడు. ఆమె నిరాకరించినప్పుడు ఆమెని తోయటం జరిగింది. తోసిన తర్వాత ఆమె కింద పడినప్పుడు వెంటనే స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది. చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ మెడలో ఉన్నటువంటి పుస్తల తాడుని తీసుకొని అతను ఫ్యామిలీతో సహా శంషాబాద్ ఏరియాకి వెళ్ళి అక్కడ అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్కి గోల్డ్ షాప్ ఉండటంతో ఆ గోల్డ్ షాప్లో ఇది వాళ్ళ మిస్సెస్ నాయనమ్మకు సంబంధించిన పాత గొలుసు అని చెప్పి దాన్ని మొత్తం కరిగించి ఒక 4,60,000 దాకా తీసుకోవడం జరిగింది. 60,000ని కొంత వాళ్ళ మిస్సెస్కి సంబంధించిన గోల్డ్ తాకట్టు పెట్టిన దాన్ని విడిపించడం, కొంత వాళ్ళ మిస్సెస్ కొంత బంగారం పర్చేజ్ చేయడం, కొంత ఫ్రెండ్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ రిమైనింగ్ అమౌంట్ 2,33,500ని సీజ్ చేయటం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎలాంటి క్లూస్ లేకపోయినప్పటికీ సీసీటీవీ ఫుటేజెస్, అదేవిధంగా ఆమెతో ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో అందరి రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేసి పక్కాగా ఎవరు చేశారనేటటువంటిది ఐడెంటిఫై చేసి డిటెక్ట్ చేసినటువంటి గద్వాల్ సర్కిల్ టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తాం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో గద్వాల్లో కూడా అతని మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు కూడా ఇప్పుడు ట్రయల్లో ఉంది. సో బెట్టింగ్కి అలవాటు పడ్డాడు. బెట్టింగ్కి అలవాటు పడి ఆ అమౌంట్లు సర్దుబాటు కాక ఈమె దగ్గర నుంచి వడ్డీకి డబ్బులు అందకపోవటం వల్ల ఆ డబ్బుల్ని మీట్ అవటం కోసమే ఆమెను చంపి ఆ బంగారం పుస్తల తాడు తీసుకెళ్ళడం జరిగింది.